ఫ్రెండ్స్, మొన్న ఎండబ్ల్యూసి కాన్ఫరెన్స్లో చాలా వరకు మొబైల్ ఫోన్స్ తన నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ని అయితే షోకేస్ చేసినాయి. అండ్ వీటన్నిటిలో కూడా చాలా వరకు వచ్చేటువంటి అప్కమింగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నీ కూడా 5G నెట్వర్క్ సపోర్ట్స్ తీసుకొని రావడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మనం 2019లో ఈ 5G నెట్వర్క్ అనేది మనకు అవసరమా లేదా అనవసరమా? సో ఈ కంపెనీస్ అన్నీ వీటిని షోకేస్ చేయడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి? అసలు 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ అంటే ఏంటి? ఇది ఎలా వర్క్ చేస్తుంది? ఏమి మనం ఎడిషనల్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీలో అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీతోటి నేను ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఇన్ డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాను. So ఇంకెందుకు ఆలస్యం, లెట్ us start the show. Hi, this is Vasu again signing in. Welcome to my channel Vasu Tech Vlogs. ఫ్రెండ్స్, మొన్న జరిగినటువంటి ఎండబ్ల్యూసి 2019 కాన్ఫరెన్స్లో చాలా కంపెనీస్ అయితే వాళ్ళ నెక్స్ట్ అప్కమింగ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలో కూడా 5G సపోర్ట్ని తీసుకొచ్చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ కంపెనీ తన నెక్స్ట్ జనరేషన్ అయినటువంటి S10 మొబైల్ ఫోన్లో, అలాగే హువావీ మేట్ ఎక్స్లో, అలాగే టోటల్లీ MI మిక్స్ 3 ఇలాంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో ఈవెన్ OnePlus కంపెనీ కూడా వాళ్ళ 5Gకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ ప్రోటైప్ని వీళ్ళు షోకేస్ చేయడం అయితే జరిగింది. ఈ మొబైల్ ఫోన్స్ అన్నిటిలో అంటే మెజారిటీ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీస్ అన్నీ కూడా 2019లో 5G నెట్వర్క్ని మొబైల్ ఫోన్స్లో తీసుకొని రావడానికి చాలా ఆరాటపడుతున్నాయని చెప్పచ్చు. కానీ యాజ్ ఆఫ్ నో ఇది మనకి వర్త్లెస్ అని నేను అంటాను. సో దీనికి గల మెయిన్ 5 పాయింట్స్ ఏంటి అనే దాని గురించి నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ల్యాక్ ఆఫ్ కనెక్టివిటీ. సో ఇప్పుడు ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి 4G నెట్వర్క్ టెక్నాలజీ కనెక్టివిటీయే అంతంత మాత్రంగా వర్క్ చేస్తుంది. ఈవెన్ అన్ని కంపెనీస్ ఇంకా స్టిల్ దే ఆర్ అప్గ్రేడింగ్ దేర్ 4G టవర్స్ ఓన్లీ. ఈవెన్ మీరు ఎయిర్టెల్ చూసుకున్న, ఐడియా చూసుకున్న, ఇట్లా చాలా కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ టవర్స్ అన్నిటిని 4Gకి ఫుల్ ప్లెడ్జ్డ్గా అప్గ్రేడ్ చేయడం కోసం ఇంకా ప్రయత్నిస్తున్నాయి. ఇంకా ఈ టెక్నాలజీనే మనం ఫుల్ ప్లెడ్జ్డ్గా యూజ్ చేయలేదు. ఈవెన్ ఈ రోజు కూడా కొన్ని చిన్న పల్లెటూరులోకి వెళ్ళినా, లేదు అన్నట్లయితే సిటీస్లో కూడా కొన్ని ఏరియాస్లో కవరేజ్ అనేది చాలా తక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇంకా 4G టెక్నాలజీని మనం ఫుల్ ప్లెడ్జ్డ్గా అంటే అప్గ్రేడేషన్ అయితే కాలేదు. నన్ను అడిగితే ఇప్పటిదాకా యాజ్ ఆఫ్ నో ఒక 60-65% మాత్రమే మనం 4G టెక్నాలజీలో అప్గ్రేడ్ అవ్వడం జరిగింది. స్టిల్ కంపెనీస్ దే ఆర్ ఆఫరింగ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ. నన్ను అడిగితే ఈ 4G టెక్నాలజీ ఓవర్కమ్ అవుతూ 5G టెక్నాలజీ మన ఇండియాలోకి రావాలి అన్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఇట్ విల్ టేక్ అనదర్ 3 years ఆఫ్ టైం. మేబీ 2021 లేదా 2022 కల్లా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇండియాలో మేబీ 5G సర్వీసెస్ని వాడుకునేటువంటి అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నో అయితే స్టిల్ మనం ఇంకా 4G నెట్వర్కింగ్ టెక్నాలజీకే స్టిక్ అయి ఉన్నాం. ఈవెన్ మీరు ఒకవేళ ఒక 5G సపోర్ట్ చేసేటువంటి మొబైల్ ఫోన్ని మీరు పర్చేజ్ చేసినా కానీ అది మనం స్టిల్ 4Gలోనే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి అన్నెసెసరీ అంటే మనం ఒక 5G నెట్వర్క్ మొబైల్ ఫోన్ ఒక టెక్నాలజీ ఫ్యూచర్ గురించి చూసి మాత్రమే అప్గ్రేడ్ అవుతున్నారు అంటే వన్స్ అగైన్ థింక్ అబౌట్ ఇట్. అది మనకి రిక్వైర్మెంట్ లేని దానికి మనం అమౌంట్ వేస్ట్ చేసుకుంటున్నామని నేను చెప్తాను. ఇక ఈ 5G ఫోన్స్ మనం ఎందుకు కొనకూడదు అనే విషయంలో పాయింట్ నెంబర్ 2కి వస్తే, ఈ ఫోన్స్ అనేవి యాజ్ ఆఫ్ నో చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పచ్చు. సో కంపెనీస్ అన్నీ మనకి జస్ట్ 5G అనేటువంటి ఒక ఎరని వేసి సింపుల్గా వాళ్ళు హ్యూజ్ అమౌంట్లో ప్రాఫిట్స్ని అయితే గెయిన్ చేస్తుంటారు. ఇది ఒక కొత్త లేటెస్ట్ టెక్నాలజీ ఫోన్ అని చెప్పి మనకు అమ్మటం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 4G టెక్నాలజీలో చూసారనుకోండి, ఈవెన్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ కూడా మనకి 17,000-18,000 రూపాయలకు కూడా దొరకడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోకో F1 ఇలాంటి కంపెనీస్ ఇప్పుడు ఇది వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ 4Gలో అన్ని LTE మోడెమ్స్కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ 4Gలో ఆల్మోస్ట్ ఆల్ త్రూఅవుట్ ఇండియాలో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ, లేదా త్రూఅవుట్ ద వరల్డ్ మీరు ఎక్కడ ట్రావెల్ చేసినా కానీ దానికి సపోర్ట్ చేసేటువంటి ది బెస్ట్ అప్డేటెడ్ మోడెమ్ టెక్నాలజీస్ని సపోర్ట్ చేస్తూ వీళ్ళ ఫోన్స్ని డిజైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో 4Gని అయితే మీరు ఫుల్ ప్లెడ్జ్డ్గా యూజ్ చేయగలరు. ఈవెన్ ఇప్పుడు మనకి రీసెంట్గా ఒక కంపెనీ అంటే క్వాల్కమ్ కంపెనీ తన LTE మోడెమ్ X50 అనేటువంటి ఒక మోడమ్ని ఇంట్రడ్యూస్ చేసింది తన 5G ఫోన్స్ అన్నిటిలో. ఈవెన్ ఇది ఒక టెస్టింగ్ దశలోనో లేదా స్టార్టింగ్ దశలో ఉండేటువంటి మోడెమ్. ఇన్ ఫ్యూచర్లో మనకి దీని తర్వాత నెక్స్ట్ జనరేషన్ అయినటువంటి X55 మోడెమ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇందులో వచ్చేటప్పటికీ మరింత మోర్ పవర్ఫుల్ PA అంటే పవర్ యాంప్లిఫైయర్స్, అలాగే మోర్ హై స్పీడ్గా వర్క్ చేసేటువంటి మోడెమ్స్తో వీళ్ళు ఈ చిప్సెస్ని డిజైన్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇవి మరింత బెటర్గా పనిచేసేటువంటి అవకాశం
ఉంది. యాజ్ ఆఫ్ నౌ మన దగ్గర లేనటువంటి ఒక టెక్నాలజీ, ఇంకా అట్లీస్ట్ డెవలపింగ్ కానీ లేదా అప్గ్రేడింగ్ కూడా కానటువంటి ఒక టెక్నాలజీ గురించి మనము ఇంత ఎక్స్పెన్సివ్ పెట్టి ఫోన్స్ కొనటం అనవసరం అని నేను అనుకుంటాను. అదే ఈక్వల్లో అదే కాన్ఫిగరేషన్లో మీరు ఏదైనా ఒక మంచి 4G ఫోన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్లోనే మీకు దొరకడం జరుగుతుంది. సో సింప్లీ థింక్ అబౌట్ ఇట్. ఇక 5G ఫోన్స్ మనకి రిక్వైర్మెంట్ లేదు అనడానికి మూడొక పాయింట్ ఏంటి అంటే, యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ 5G సపోర్టెడ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా ఇవి డిజైన్ కాలేదని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాడేటువంటి ఆన్లైన్ స్ట్రీమింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో లైక్ నెట్ఫ్లిక్స్ కావచ్చు, లేదు అన్నట్లయితే కనుక మనకి ఈ అమెజాన్ ప్రైమ్ కావచ్చు, లేదా యూట్యూబ్ కావచ్చు, ఇవన్నీ కూడా యాజ్ ఆఫ్ నో మనకి ఫుల్ హెచ్డి సర్వీసెస్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈవెన్ మీ దగ్గర హై స్పీడ్ డేటా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్నటువంటి మోడెమ్ టెక్నాలజీ లేదా వైర్లెస్ టెక్నాలజీ మీ దగ్గర ఉన్నా కానీ మీకు మొబైల్ ఫోన్స్లో వచ్చేటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అదే హెచ్డి రావడం జరుగుతుంది. సో ఈ హెచ్డికి బదులుగా మనకి 2Kనో లేదా 4K టెక్నాలజీ వీడియోలో వీళ్ళు బ్రాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు మనకి హై స్పీడ్ డేటా రిక్వైర్మెంట్ అయితే అవసరం ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో అన్ని కంపెనీస్ కూడా మనకి ఫుల్ హెచ్డి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాయి. సో నన్ను అడిగితే వీటిని అప్గ్రేడ్ చేసుకోవడం యూజ్లెస్ అని చెప్తాను. ఈవెన్ 4Gలో కూడా మీకు 1080 పిక్సెల్స్ మీద పిక్చర్ అనేది చాలా పర్ఫెక్ట్గా, క్లారిటీగా, క్రిస్టల్ క్లియర్గా రావడం జరుగుతుంది. సో బిఫోర్ పర్చేసింగ్ ఆఫ్ దట్ థింక్ అబౌట్ ఇట్ ఆల్సో. ఇకపోతే ఈ 5G నెట్వర్క్ అనేది మన ఇండియాలోకి రావడానికి ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక 2 to 3 years పట్టేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఎందుకు అంటే, ఇప్పుడు మీరు ప్రీవియస్ జనరేషన్లో చూసారనుకోండి 2G నుంచి 3G అప్గ్రేడ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. అండ్ 3G నుంచి 4G అయితే చాలా వేగంగా అప్డేట్ అయిపోయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 3G యొక్క బ్యాండ్ ఫ్రీక్వెన్సీ అలాగే 4G యొక్క బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ కొంచెం మ్యాచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ వీటిల్లో అంటే చాలా వరకు ఈ 3G టవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ టవర్స్ని 4Gకి చాలా సునాయాసంగా అప్గ్రేడ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ కంపెనీస్ కూడా చాలా తక్కువ ఖర్చు అవ్వడం జరుగుతుంది. సో చాలా సింపుల్గా వీళ్ళు అప్గ్రేడ్ అయిపోయారు. ఇకపోతే మనకి ఈ 5G వచ్చేటప్పటికి టోటల్లీ మైమో టెక్నాలజీస్ మీద వర్క్ చేయడం జరుగుతుంది. అంటే మల్టిపుల్ ఇన్పుట్స్ అండ్ మల్టిపుల్ అవుట్పుట్స్. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఎగ్జిస్టింగ్ సెల్ ఫోన్ టవర్స్ లాగా ఇంత పెద్ద పెద్ద హ్యూజ్ టవర్స్ అయితే మనకు ఉండవు. అన్నీ కూడా చాలా చిన్న చిన్న టవర్స్ ఉండడం జరుగుతుంది. జస్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 1/2 కిలోమీటర్కి అంటే లేదు అన్నట్లయితే కనుక ఒక 1/2 కిలోమీటర్కి ఒక్కొక్క టవర్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇంత లెస్ వేరియంట్స్లో అంటే ఇంత తక్కువ డిస్టెన్స్లో మనకి ఒక్కొక్క టవర్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోవాలి అన్నట్లయితే కనుక నెట్వర్కింగ్ పరంగా హ్యూజ్ అప్గ్రేడ్స్ అయితే జరగాలి. సో వీటన్నిటికీ చాలా టైం పట్టేటువంటి అవకాశం ఉంది. అప్రాక్సిమేట్లీ ఇండియాలో అయితే మరొక 2 to 3 years వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దిస్ 5G టెక్నాలజీ. సో ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి 5G టెక్నాలజీ గురించి యాజ్ ఆఫ్ నో ఇప్పుడే మనము కంప్లీట్లీ హై ఎక్స్పెన్సివ్ ఉన్నటువంటి ఫోన్స్ని కొనటం ఎంతవరకు కరెక్ట్ అనేది జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఇకపోతే ఫైనల్గా 4G నెట్వర్కింగ్ టెక్నాలజీకి 5G నెట్వర్కింగ్ టెక్నాలజీకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 4G నెట్వర్క్ టెక్నాలజీ కన్నా 5Gలో ఆల్మోస్ట్ ఆల్ మనము హై ఎండ్లో డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునేటువంటి స్పీడ్ కావచ్చు, లేదా ఇంటర్నెట్కి మీరు అప్లోడ్ చేసుకునేటువంటి స్పీడ్ కావచ్చు, ఈ రెండింటిని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యాజ్ ఆఫ్ నో 4G నెట్వర్కింగ్ టెక్నాలజీలో వచ్చేటప్పటికే మనము చాలా మేజారిటీ ఆఫ్ ద నెట్వర్క్స్ అండ్ మేజర్ ఏరియాలో నెట్వర్క్స్ అన్నీ కూడా 5 Mbps 6 Mbps స్పీడ్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాయి. యాజ్ ఆఫ్ నో ఫుల్ ప్లెడ్జ్డ్ సిగ్నల్ అండ్ యూజర్స్ తక్కువ ఉన్న ఏరియాలోకి వెళ్తే మీరు మ్యాక్సిమంలో మ్యాక్సిమం అంటే 20 లేదా 25 Mbps ఇంటర్నెట్ కనెక్టివిటీ స్పీడ్ని మాత్రమే ఆస్వాదించగలరు. వేరే 5G నెట్వర్కింగ్ టెక్నాలజీలోకి వచ్చేటప్పటికే టోటల్గా మీరు 10 Mbps స్పీడ్ని యూజ్ చేసుకోవచ్చు. సో మనము Mbps నుంచి టోటల్లీ GBPSకి షిఫ్ట్ అయిపోతున్నాం. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ప్రస్తుతం ఒకవేళ మీరు కనుక 20 Mbps ఇంటర్నెట్ స్పీడ్తో యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక దీన్ని మీరు ఆల్మోస్ట్ ఒక 10 times హయ్యర్ స్పీడ్గా మీరు ఇది ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో దీంట్లో మ్యాక్సిమం ఇంటర్నెట్ స్పీడ్ వచ్చేటప్పటికే మనకి 10 Mbps అండ్ యాజ్ ఆఫ్ నో చాలా కంపెనీస్ అయితే కనుక మనకి ఇంకా స్టిల్ ఈ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ విషయంలోనే ఉంది. ఈవెన్ ప్రపంచంలో ఉండేటువంటి మొబైల్ ఫోన్ నెట్వర్క్స్ అన్నిటిలో కల్లా దిగ్గజం అయినటువంటి AT&T, వెరిజాన్, స్ప్రింట్, T-Mobile ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా వెరీ లిమిటెడ్ ఏరియాస్లో మాత్రమే వీళ్ళ 5G సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు.
సో ఇది ఫ్రెండ్స్ టోటల్లీ మనం అసలు ఇండియాలో ఇంకా 5G నెట్వర్క్ మొబైల్ ఫోన్స్ పర్చేస్ చేయకూడదు అనటానికి గల మెయిన్ రీజన్స్ అన్ని. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.